వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా రసం పెడుతున్నాను. టమాటాలు 3 తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, కొద్దిగా కందిపప్పు. ముందు కందిపప్పు కొద్దిగా ఒక 3 స్పూన్లకి కందిపప్పు తీసుకోవాలి. 3 టమాటాలు 3 టమాటాలు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇవన్నీ కుక్కర్లో పెట్టుకొని 4 కోతలు వచ్చే వరకు పెట్టుకోవాలి. మిరియాలు ఒక అర స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర ఒక అర స్పూను, ఎల్లుల్లిపాయలు 3, ఒక స్పూన్ ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు ఈ కచ్చాపిచ్చ నూరుకోవాలి. అవి కోతలు వచ్చేటప్పటికి నూరుకోవాలి. శనగకాయల రాయిలో వేసుకొని నూరుకోవాలి. శనగరాయి లేని వాళ్ళు మిక్సీలో కచ్చాపిచ్చ అయినా చేసుకోవచ్చు. టమాటా రసంకి తాలింపులు: ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, తగినంత ఉప్పు, ఒక అర స్పూను పసుపు. టమాటా రసంకి తాలింపు పెట్టేసుకోవాలి. ఫస్ట్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవాలి. వేసిన కొద్దిగా ఆగనివ్వాలి. వేగిన తర్వాత కచ్చాపిచ్చ నూరుకున్నది వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎల్లుల్లిపాయ ఇవి వేసుకొని కొంచెం వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి. దీంట్లో టమాటా ప్యూరీ వేసేసుకోవాలి. దీంట్లో పప్పు కూడా వేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకొని కడిగి పోసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా చీరుకొని వేసుకోవాలి. ఇవి బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా స్లోగా సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో తాలింపుల్లోనూ కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ టమాటా రసం జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అన్నం తినబుద్ధి కాకపోతే ఇలాగ కాసుకొని తింటే కనుక ఒక ముద్ద తినగలుగుతాం. నోరు బాగలేనప్పుడు ఇలా టమాటా రసం పెట్టుకొని తింటే కనుక టమాటా రసం రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకొని వేరే బౌల్లో తీసేసుకోవాలి. టమాటా రసం రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. జలుబు గట్ట చేసినప్పుడు ఇది పోసుకుని తింటే కనుక నోరంతా బాగుంటుంది.